అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు వై లహరి ఛానల్కి స్వాగతం. సంపెంగ పరిమళం ముక్కుకి తగిలి తలను తిప్పి చూశాడు. దిండుకి ఒత్తిగిల్లి పక్కకి చూస్తే పరిమళం తాలూకు తుమ్మెద రెక్కల్లాంటి కురుల మధ్య ఒదిగి ఉన్న ఆ సంపెంగ వెంకిగా అలిగి అటు తిరిగి పడుకున్న భార్య కురుల మధ్య అమాయకంగా కనురెప్పలు కొడుతూ కనిపించింది. తడిసి ఉన్న ఆ కళ్ళు మొక్కుపుటాలు అదురుతూ ఎరుపెక్కిన బుగ్గలను చల్లబరచడానికి అన్నట్టు కన్ను కొరల నుంచి వస్తున్న గంగను భగీరథుడు ఆపలేక అలసి నిలిచినట్టు అవి జలజల బుగ్గల మీద నుంచి జారి దిండుని తడుపుతున్నాయి. వెనక నుండి వాలి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడతను. పెదవులకు ఉప్పగా తగిలింది. నయనాల నుండి జారిన నీరజం. పెదవులను బుగ్గలపై రాస్తూ అన్నాడతను. ఎందుకు ఇప్పుడు ఈ అలక? సరే చూద్దాం. దానికే ఇంతలా దిండు తడిపేయాలా? మరింత దగ్గరగా చేరి ఆమె తుమ్మెద రెక్కల కురుల్లో ముఖం పెట్టి మరింతగా హత్తుకున్నాడు. సంపెంగ ఇచ్చే మత్తు అతన్ని పరవశుణ్ణి చేసింది. ఉక్రోషంతో ఆమె ముక్కుపుటాలు ఎర్రపడ్డాయి. ముందుకు జరగాలి అనిపించింది. ఎందుకో కదల్లేకపోయింది. అలానే బాగుంది. నేను వెళ్తా. ఎక్కడికి? మీకు తెలుసు. చెప్పొచ్చుగా అన్నట్టు ఆమెను ఉడికించాడు. మా ఇంటికి. ఇదే కదా నీ ఇల్లు? ఇది కాదు. అలా అంటున్నప్పుడే వణికిన పెదవిని కింద పెదవితో బలంగా నొక్కింది. సరే అన్నాడు. నీ ఇంటికే పంపిస్తాను. ఎప్పుడు వెళ్తావు? రేపు ఓకేనా? చిలిపిగా అడిగాడు. ఆమె అటు తిరిగి అలానే తల ఊపింది. సరే అన్నట్టు. ఇమ్లిబన్ బస్టాండ్ పూర్తిగా రద్దీగా ఉంది. వెళ్ళగానే ఫోన్ చేయి. ఆమె కన్నుల్లోకి చూస్తూ అన్నాడు. ఆమె సరే అని తల ఊపింది. ఆఫీస్లో ఎడిటింగ్ జరుగుతోంది. లేకపోతే నేను దగ్గరుండి దింపేవాణ్ణి. అయినా నీ అలకను తట్టుకోలేక పంపిస్తున్నాను. సాయంత్రం 4 కల్లా రేపల్లె చేరిపోతాం. మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను. బస్టాండ్కి వస్తానన్నారు. ఆమె మళ్ళీ తల ఊపింది. ఉభయభారతి పూర్తి పేరుతో పిలిచాడు. అలా పిలిచేసరికి చిరాగ్గా తలనెత్తి చూసింది. అతను నవ్వుతున్నాడు, పెదవులు బిగించి. చెప్పండి శ్రీకృష్ణ, కొద్దిగా ఉక్రోషంగా అంది. నేను వచ్చే ఆదివారం వస్తాను. నిన్ను తిరిగి హైదరాబాద్కి తీసుకురావటానికి. బస్సు బయలుదేరుతున్నట్టు డ్రైవర్ హారన్ మోగించాడు. మధ్యలో భోజనాలకి ఆపినప్పుడు తినడానికి పెరుగన్నం బాక్స్ ఇచ్చాడు. టికెట్ చేతికిస్తూ జాగ్రత్తగా వెళ్ళు అంటూ కిందికి దిగాడు కృష్ణ. బస్సు దిగిన తర్వాత తిరిగి కిటికీ దగ్గరకొచ్చాడు. కిటికీ దగ్గర సీటు రావడంతో ఉభయ తొంగి చూస్తూ వెళుతున్నా అన్నట్టు సైగ చేసింది. ఎందుకో ఒక్క క్షణం అతనికి వెళ్ళాలి అనిపించలేదు. బాయ్ అన్నట్టు చేతి సైగ చేశాడు. బస్సు బయలుదేరింది. శ్రీకృష్ణ మనసు భారంగా మూలిగింది. రాబోయే విరహానికి మౌనంగా వేసిన పునాది ఆ క్షణం. ఉభయభారతి వచ్చి 2 రోజులయ్యింది. కొత్తగా పెళ్లైన మనవరాలు ఉభయభారతి. పెద్దగా ముచ్చట్లు చెప్పకపోవడంతో నానమ్మ సుగుణమ్మ గారికి ఏదో వెలితిగా అనిపించింది. చెప్పా పెట్టకుండా హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ఉభయభారతి తల్లి కనకదుర్గ కూడా ఒకంత ఆశ్చర్యపోయింది. అప్పుడే అడగటం దేనికని అడగలేదు. అసలు తానే వారించింది కోడలు కనకదుర్గని, కొడుకు రామంగారిని కూడా. అప్పుడే ఏమీ అడగొద్దు అని. ఉభయభారతి ఒక్కర్తే కూతురు రామంగారికి. సాంప్రదాయ కుటుంబం అవ్వటం, ఇంకా సాంప్రదాయం నమ్మే కుటుంబం అవ్వటం వల్ల కాస్త పాతకాలం పేరైన ఉభయభారతి అని పెట్టాలన్నది తాతయ్య సుబ్బయ్య శాస్త్రి గారి మాట. చాలా విశాలమైన ఇల్లది. వెనక పెరట్లో రకరకాల పూల పండ్ల మొక్కలతో ఉంది ఇల్లు. సుగుణమ్మ గారు మల్లెపందిరి పక్కగా రోట్లో వంకాయ పచ్చడి రుబ్బుతున్నారు. నవనవలాడే వంకాయలను కాల్చి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, గుమగుమలాడే పోపు దినుసులతో చేసిన ఆ వేపుణ్ణి కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుతున్నారు. ఇంగువ వేశారేమో. పక్కింటి వరకు ఆ మధుర గుమగుమలాడే వాసన వ్యాపించింది. ఆ వాసనకేమో పక్కింటి విశాలాక్షమ్మ బయటికొచ్చింది. మనవరాలు వచ్చిందనుకుంటా వదినా? పిట్టగోడ మీద నుంచి విశాలాక్షమ్మ అడిగింది సుగుణమ్మను. అవును దినా, వచ్చింది. ఏమిటి విశేషం? మనవడు వచ్చినట్టు లేదు కదా? ఆరా తీస్తూ అడిగింది విశాలాక్షమ్మ. లేదు దినా అంది సుగుణమ్మ. కనుక్కో ఎందుకొచ్చిందో గొంతు తగ్గించి అడిగింది విశాలాక్షమ్మ, చుట్టూ పరికించి. ఎవరైనా వింటున్నారా అన్నట్టు. విశాలాక్షమ్మ సుగుణమ్మ చిన్నప్పటినుంచి స్నేహితురాళ్ళు. ఒకే ఊరివారు. యాదృచ్ఛికంగా ఇద్దరికి రేపల్లె సంబంధాలు కుదిరాయి. పక్కపక్క ఇళ్లుగా ఉండటం కూడా యాదృచ్ఛికమే.
ఇద్దరికీ భర్తలు కాలం చేశారు. ఎన్ని అవాంతరాలొచ్చినా స్నేహబంధం విడిపోలేదు. ఒకరికి ఒకరు మాట సాయం, చేత సాయం మామూలే. సంసారం, సంస్కారం, బాధ్యతలు, అనుభవాలు అన్నీ కలగలిపి తమ జీవితాన్ని కాచి వడపోశారు. కనుక్కుంటా, ఇవాళ అడగాలని అనుకున్నా. అడుగు, అవసరమైతే నన్ను పిలువు. చిన్నదానితో నేను మాట్లాడతా. ఏమీ ఉండదులే అంది విశాలాక్షమ్మ కంగారు పడకు అన్నట్టు సైగ చేస్తూ. సంధ్యాకాంతి బాదం చెట్టు మీద ప్రసరిస్తోంది. చలికాలపు గాలి మెల్లగా వీస్తోంది. ఆకాశంలోని పక్షులు గూటికి చేరాలనే ఆత్రంతో ఉత్తర దిక్కుగా ఎగురుతున్నాయి. సంధ్యాహారతి దీపం తులసికోట దగ్గర పెట్టి బాదం చెట్టు కింద కూర్చున్న ఉభయను సుగుణమ్మగారు చూస్తున్నారు. బాదం చెట్టుకు సన్నజాజి తీగ అల్లుకుని జాజిపూల సువాసన పరిసరాల్లో నిండుగా ఉంది. ఆ వాసనలో ఏదో అపూర్వ జ్ఞాపకం. తన స్వేచ్ఛ, సంతోషం, చిలిపితనం ఉభయ కళ్ళు దూరంగా నిలిచిపోయాయి. సుగుణమ్మగారు నెమ్మదిగా దగ్గరికొచ్చి ఆమె పక్కన కూర్చున్నారు. ఏమని అడగాలో తెలియని మౌనం మధ్య నిలిచింది. ఉభయ ఆ పిలుపులో ఆప్యాయత మాత్రమే, ప్రశ్న లేదు. ఉభయ తలెత్తి చూసింది. నానమ్మా, ఏమైంది అడిగింది సుగుణమ్మగారు ఉభయను ఉద్దేశించి. వంటిల్లు దగ్గర ఏదో అలికిడి వినిపించడంతో తల తిప్పి చూశారు సుగుణమ్మగారు. ఉభయ గమనించలేదు. ఉభయ తల్లి తమ వైపుకొస్తోంది అని గమనించి సుగుణమ్మగారు చేతి సైగతో ఆగమనడంతో కనకదుర్గ మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సరే అన్నట్టు తల ఆడిస్తూ. నీకు శ్రీకృష్ణకి ఏమైనా గొడవయ్యిందా సూటిగానే అడిగారు సుగుణమ్మగారు. ఉభయ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. బాదాం చెట్టు దగ్గర కాంతి మెల్లగా మసకబారినట్టు ఆమె కళ్లల్లో వెలుగు తగ్గి ఏదో దిగులు కనిపించింది. గొడవ కాదు నానమ్మా, నెమ్మదిగా అంది. అనుకున్నానే గొడవ కాదని. చెప్పు, ఏమైంది? అసలు నాతో మాట్లాడడు. ఒక అభియోగ స్వరం. సుగుణమ్మగారికి అర్థమైంది. పెదవులపై నవ్వు మెరిసింది. ఎన్నో కుటుంబాలను దగ్గర నుంచి చూసిన అనుభవం అది. అంతేనా అన్నారు సుగుణమ్మ. ఎప్పుడు చూసినా బిజీ, పని అంటారు, ఆడిటింగ్ అంటారు, ఆఫీస్ అంటారు. నాతో శ్రద్ధగా మాట్లాడరు. ఉభయ గబగబా చెప్పింది. ఇందాక అసలు మాట్లాడడు అన్నావు. సరే విను, నువ్వే మొదలుపెట్టు. నీ హృదయం తెరిస్తే అతని హృదయం కూడా తెచ్చుకుంటుంది. సుగుణమ్మ కాసేపు ఆగారు. ఉభయ కళ్ళు ఇంతింత చేసుకుని నానమ్మ వంక చూస్తోంది. మగవాడు మాటల్లో కాదు తల్లి, బాధ్యతల్లో మాట్లాడతాడు. అతని నిజత్వాన్ని నువ్వు అవమానంగా భావిస్తున్నావు. ఉభయ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అయితే నేనేం చెయ్యాలి నానమ్మా? సుగుణమ్మ నేలపై పడ్డ జాజి పువ్వు తీసుకుని వేలి మధ్య తిప్పుతూ, ప్రశ్నలు వెయ్యకు, ఫిర్యాదులు పెట్టకు, మాటలకు చోటివ్వు. అతను అలసిపోయి ఇంటికొస్తాడు. నువ్వు ఆ రోజు జరిగిన చిన్న చిన్న విషయాలు అందంగా చెప్పు. వంటలో ఉప్పు ఎక్కువయిందని, తర్వాత రసం ఆయనకు ఇష్టమయ్యేలా ఎలా మార్చావో చెప్పు. అతని బట్టలు ఇస్త్రీ చేసి అలమారాలో పెట్టినట్టు చెప్పు. అతని రోజు ఎలా గడిచిందని అడుగు. అవే మొదలు మాటలు. ఉభయ నిశ్శబ్దంగా వింటోంది. నీ మాటల్లో మృదుత్వం ఉంటే అతని మౌనం కరుగుతుంది. నీ చూపుల్లో నమ్మకం, విస్మయం ఉంటే అతని మాటలొస్తాయి. ఉభయ కళ్లల్లో చిన్న మెరుపు. నేను ప్రయత్నించలేదేమో నానమ్మా. సుగుణమ్మ ఆమె చేతిపై చేపెట్టింది. ప్రయత్నించకపోతే ఏమీ రావు, ఆలోచించకపోతే ఏమీ అనిపించవు. బాదం చెట్టు ఆకులు చప్పుడు చేశాయి. సుగుణమ్మ వంగి జాజిపూలు ఏరుతున్నారు. ఉభయకు తన మాటలు ఇంకాలంటే క్షణం విరామం కావాలని ఆమెకు తెలుసు. రాత్రి కొడుకు కోడలితో భోజనాలయ్యాక ఉభయ పక్కనే సుగుణమ్మగారు పడుకోవడానికి మంచం వేసుకుంది. ఉభయ తల్లి ఇచ్చిన మంచినీళ్ల మరచెంబు సుగుణమ్మగారి మంచం పక్కనే ఉన్న స్టూల్పై ఉంచింది. అమ్మా, నువ్వు ఉభయ మాతో రేపు కోవెలకు రావాలి అన్నారు రామంగారు. అలాగే లేరా, నేనే నీతో ఈ కార్తీక మాసం తొలి సోమవారం శివుడికి అభిషేకం చెయ్యాలి అని చెప్పాలని అంది. సుగుణమ్మగారు గుర్తు చేస్తున్నట్టు అన్నారు. అదేలే అన్నారు రామంగారు. చలి పెరగడంతో ఉభయ దుప్పటి కప్పుకుని నానమ్మ ఏం చెప్తుందా అన్నట్టు సుగుణమ్మగారి వైపు చూసింది. పెళ్లికి ముందు రాత్రిలో నిద్రకు ముందు ఇలానే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్లు ఇద్దరు. ఎన్నో రోజుల తర్వాత ఈ అవకాశం రావడంతో ఉభయలో మళ్లీ అదే ఉత్సాహం. గడిచిన 2 రోజులుగా నానమ్మతో మాట్లాడకుండానే నిద్రపోయింది ఉభయ. చెప్పు,
ఇంకా ఏమిటి నీ సమస్య? మరోసారి సూటిగానే అడిగారు సుగుణమ్మగారు. నాకు వంట రాదని నీకు తెలుసుగా. అస్సలుగా రాదు అని కాదు, కాని అమ్మలాగా నీలాగా రుచిగా వండటం రాదు. హైదరాబాదులో మొదట్లో వంట చేస్తూ కాస్త ఉప్పు ఎక్కువైంది. దానికే ఆయన విసుక్కున్నారు. అప్పట్నుండి నాకు విపరీతమైన భయం. ఉప్పు ఎక్కువైపోతుందేమో, కారం ఎక్కువైపోతుందేమో అని ఒక రకమైన భయం. పోనీ నాకు రుచిగా అనిపించినా ఎలా ఉంది అని అడగలేను. నాకే అనుమానం రుచిగా ఉందో లేదో అని. సుగుణమ్మ మనవరాలు చెప్పిన ప్రతి మాట వినింది. ఒకటి గుర్తు పెట్టుకో ఉభయ, నీకు అర్థం కావాల్సింది ఇంకోటుంది. అది నీ వంటపైన విసుగు కాదు. ఆ రోజు బహుశా అతనికి ఆఫీసులో ఏదో ఒత్తిడి ఉండి ఉంటుంది. ఆ విసుగు ఆ క్షణంలో నీ వంటలో వేసిన ఉప్పుపైకి మారింది. వంటలో ఒకసారి మరోసారి ఉప్పు ఎక్కువైనంత మాత్రాన దానికి భర్త విసుక్కున్నాడంటే నువ్వు అంతగా దిగులు పడకూడదు. వంటలో ఉప్పు ఎక్కువైతే సరి చేసుకోవచ్చు, కాని ఒక్కసారి మాటలో ఉప్పు ఎక్కువైతే సరిచేయలేం. నేనంటున్న ఉప్పు పొందిక లేకపోవటం అంటూ ఆపారు. మళ్ళీ మాట్లాడుతూ, అలా ఆయన విసుక్కున్నప్పుడు ఒకసారి సారీ చెప్పి బొగ్గుపై ముద్దు పెడితే అతనే చల్లబడిపోయేవాడు. ఇది నీకు ముందే తెలుసుండాలి, లేకపోతే తెలుసుకోవాలి అని సుగుణమ్మ మాట ముగించారు. ఆ మాటల వెనక ఉన్న జీవిత అనుభవపు బరువు, అనుభవం ఆమె గొంతులో కాసేపు నిలిచిపోయింది. ఉభయ దుప్పటి లోపలే ఒళ్ళు ముడుచుకుంది. నేను అంత చిన్న విషయానికే కాస్త ఎక్కువగా ఆలోచించాను. ఇంతగా భయపడ్డానా నానమ్మా? నెమ్మదిగా అంది. సుగుణమ్మ గారు చిరునవ్వు నవ్వారు. భయం అనేది బలహీనత కాదు తల్లి, అది ప్రేమకు ఇచ్చిన విలువ. కొన్ని క్షణాలు మౌనం. బయట చలిగాలి ఇంకా పెరిగింది. కిటికీ తెర పలుచని కాగితంలా ఊగింది. మరొకటి చెప్పనా అంది సుగుణమ్మ. ఉభయ తల ఊపింది. మగవాడి కోపం చాలాసార్లు తనకే తెలియని అలసట నుంచే పుడుతుంది. అది నిన్ను తగ్గించడానికి కాదు, తనని తాను సంభాళించుకోలేని పరిస్థితి. అతను నిన్ను తక్కువ చేయలేదు తల్లి. ఆ క్షణంలో తానే తనను తాను మొయ్యలేకపోయాడు. ఉభయ బలంగా ఒక నిట్టూర్పు విడిచింది. నువ్వు వంటను భయంతో కాదు, ఆప్యాయతతో చేయాలి. రుచి చేతుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. సుగుణమ్మ ఉభయ నుదుటిపై చేయి వేసింది. ఒకరోజు ఉప్పు ఎక్కువైందంటే జీవితం చేదైపోదు, కాని మాటల్లో ప్రేమ తగ్గితే రోజులు మసకబారతాయి. నువ్వు అదే చేస్తున్నావు. అతని సమస్యను అప్పుడే అర్థం చేసుకునుంటే నీకు నీ వంట మీద కూడా నమ్మకం రెట్టింపయ్యేది. సుగుణమ్మ గారు మెరుస్తున్న పలువరస నవ్వు నవ్వింది. ఉభయ ముఖం వికసించింది. ఏదో మనసులో నుంచి తెర తొలగినట్టు అనిపించింది. సుగుణమ్మ కళ్ళు మూసి ప్రార్థించారు. ఈ చిన్నదాని జీవితం బాగుండాలి. ఉభయ ముఖం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. చీకటి చిక్కబడింది. చలిగాలి కిటికీ నుంచి లోపలికి దూసుకొచ్చింది. ఉభయ క్రమంగా గాఢ నిద్రలోకి జారిపోయింది. పొద్దు పొడుస్తూ మెలకు వచ్చింది ఉభయ భారతికి. బాత్రూంలో ముఖం కడుక్కుని నేరుగా వంటింట్లోకి వెళ్ళింది. రామంగారు ముందు గదిలో పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నారు. విభూతి ధరించిన తెల్లని బట్టల్లో గుడికి వెళ్లటం కోసం రెడీగా ఉన్నారు. తల్లి కనకదుర్గ టిఫిన్ చేస్తూ వంటింట్లో కనిపించింది. కాఫీ తాగుతావా అడిగింది కనకదుర్గ. అంది ఉభయ. రాత్రి పొద్దుపోయేంత వరకు నానమ్మ నువ్వు కబుర్లు బాగా చెప్పుకున్నట్టున్నారు ఆరా తీస్తున్నట్టు అడిగింది కనకదుర్గ. ఏముంటాయి నీకు తెలియనివి అని సుగుణమ్మ గారు లోపలికొస్తూ అంది. పద ఉభయ, త్వరగా కాఫీ తాగి రెడీ అవ్వు. శివాలయంకు వెళదాం. శివయ్యకు అభిషేకం నాన్న చేయిస్తున్నారు. తిరిగి నలుగురం కలిసి టిఫిన్ తినేద్దాం. అవును ఉభయ, త్వరగా రెడీ అవ్వండి అన్నారు రామంగారు ముందు గదిలో నుంచి. అభిషేకం హారతి అయ్యాక ప్రసాదం తింటూ ఒక పక్కగా కూర్చున్నారు సుగుణమ్మ ఉభయ. మండపాన్ని చూపిస్తూ, ఇక్కడే కదా నీ పెళ్లి జరిగింది అన్నారు సుగుణమ్మ. పెళ్లికొచ్చిన బంధువులందరూ మీది ముచ్చటైన జంట అన్నారు. ఒక్కసారి తన పెళ్లి రోజు గుర్తొచ్చింది ఉభయకు. అవును, తన స్నేహితురాళ్ళు శ్రీకృష్ణను చూసి ఎంత అందంగా ఉన్నాడు, నిజంగా కృష్ణుడేనా, ఎవరైనా ఎత్తుకుపోతారేమో చూడు అని చెవిలో చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. నానమ్మ అంది ఉభయ. చెప్పు తల్లి, ఏమిటి అన్నారు సుగుణమ్మ. మేము ఇద్దరం మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు కాని, మా అత్తగారు మావగారు హైదరాబాద్ మా ఇంటికొచ్చినప్పుడు కాని ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అన్నీ వాళ్ళమ్మ మాటే వింటారు. నేను ఏమైనా సలహా ఇస్తే పట్టించుకోరు. నేను అవును అన్నా
మా అత్తగారు కాదు అంటారు. మా వారు వాళ్ళ అమ్మ మాటే వింటారు. ఉభయ మాట పూర్తవ్వగానే సుగుణమ్మ ఒక్క క్షణం మౌనం వహించారు. ఆవిడ చేతిలో ప్రసాదం అలానే ఉంది. మండపం అంచున ఉంటున్న నందీశ్వరుడి చిన్న రాతి విగ్రహాన్ని ఒకసారి చూశారు. ఇది కొత్త విషయం కాదు తల్లి అన్నారు నెమ్మదిగా. ఉభయ తలెత్తి చూసింది. మగవాడు తన తల్లి ముందు ఎప్పుడూ చిన్నవాడే. అది నీపై ప్రేమ తగ్గిందని కాదు, ఆమె ముందు అతని బాల్యం మళ్లీ నిలుస్తుంది. ఉభయ ముఖంలో అసంతృప్తి ఇంకా కనిపించింది. కాని నానమ్మ, అప్పుడు నా మాట విలువ ఏమవుతుంది? సుగుణమ్మ చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వులో ఉభయను తేలిక చేస్తున్నట్టు లేదు. కేవలం అపారమైన అనుభవమే ఉంది. నీ మాట విలువ అతను ఎవరి మాట వింటున్నాడో చూసి నిర్ణయించబడదు. నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావో చూసి నిర్ణయించబడుతుంది. ఉభయ కన్నుబొమ్మలు ముడిచాయి. అత్తగారున్నప్పుడు నీ మాట నెగ్గాలి అన్నట్టు పోటీ పెట్టకు. అది నువ్వు ఓడిపోయే పోటీ. అయితే నేను మౌనంగా ఉండాలా? ఉక్రోషంగా అంది. మౌనం కాదు తల్లి, సంయమనం. సుగుణమ్మ ప్రసాదం బుట్టలో తమలపాకులో పెట్టింది. ఆయన తల్లి మాట వింటున్నప్పుడు నువ్వు కేవలం గమనించు, వాదించకు. తర్వాత ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు నెమ్మదిగా చెప్పు. అత్తగారు చెప్పింది సరే, కాని నాకు ఇలా అనిపించింది అని. అత్తగారి మాటకు ఎదురు నిలిస్తే అతను నీ నుంచి దూరమవుతాడు. అదే మాటను సరైన సమయంలో చెప్తే, సరైన స్వరంతో చెప్తే అతను నీ పక్కన నిలుస్తాడు. స్వరం అనే పదం ఒత్తి పలికింది. ఉభయ కళ్లల్లో ఆలోచన మెరిసింది. ఇంకొకటి గుర్తుపెట్టుకో, అత్తగారు నీకు పోటీ కాదు. నీ భర్తకు ఆమె తల్లి. ఆ స్థానం ఎప్పటికీ మారదు. నువ్వు భార్యవు. ఆ స్థానం కూడా ఎవరికీ ఇవ్వబడదు. రెండు స్థానాల మధ్య నువ్వే పోటీ పెడితే నువ్వే అలసిపోతావు. అయితే నన్ను నేను తగ్గించుకున్నట్టేనా నానమ్మ? సుగుణమ్మ తల ఆడించారు, కాదు అన్నట్టు. తగ్గించుకోవటం కాదు, బలంగా నిలబడటం. బలమైన వాళ్లకే ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ ఆగాలో తెలుస్తుంది. ఎప్పుడు అధికార స్వరం వాడాలి, ఎక్కడ సున్నిత స్వరం ఉపయోగించాలి అనేది కూడా తెలుసు అన్నారు. అప్పుడు మోగింది గుడిగంట. ఆ శబ్దం ఉభయ మనసుని తేలిక చేసింది. చాలా పవిత్రమైన స్పందన. అర్థమవుతోంది నానమ్మా అంది. సుగుణమ్మ ఆమె తలపై చేయి వేసింది. నీ స్థానాన్ని నువ్వే తెలుసుకునే రోజు నుంచి ఇంకెవ్వరూ నీ స్థానాన్ని నిర్ణయించలేరు. ఉభయ ముఖంలో కొత్త స్థిరత్వం కనిపించింది. గుడి ప్రాంగణంలోని సంపెంగ చెట్టు, ఆ సంపెంగ పరిమళం మళ్లీ గాలిలో కలిసొచ్చి ఆమె జడలో ఒదిగినట్టు అనిపించింది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఉభయ, నానమ్మ, అప్పుడప్పుడు అతని ప్రపంచంలో నేను ఒంటరినేమో అనిపిస్తుంది. ఆఫీస్ నుంచి రాగానే తన ఆఫీస్ విషయాలు, లేకపోతే తన తల్లిదండ్రుల సంగతి, లేకపోతే భవిష్యత్తులో నేను ఏం చెయ్యాలి అనేది, ఇవే అమ్మ, నాన్న, కుటుంబం, ఇవే నాకు అనిపించేది. నాకు అసలు స్థానం ఉందా? కొంచెం ఉద్వేగంతో చెప్పింది. గదిలో కొద్ది క్షణాల మౌనం. కిటికీ దగ్గర చలిగాలి పలుచని తెరను కదిపింది. సుగుణమ్మ వెంటనే మాట్లాడలేదు. ఉభయ వైపు చూసింది. ఆ చూపులో తీర్పు లేదు, కేవలం సంతోషింపజేయాలి అనే ప్రయత్నం. చెప్పాలని ఆలోచన. ఇక్కడ నీకు ప్రకృతి గురించి ఒకటి చెప్పాలి. మగవాడు చెట్టు లాంటివాడు అన్నారామె. ఉభయ వింటోంది చాలా ఆసక్తిగా. ఒక చెట్టు వేర్లు నేలలో లోతుగా ఉంటాయి. కొమ్మలు మాత్రం ఆకాశం వైపు పాకుతాయి. ఆ చెట్టు కొమ్మలు పక్షులకు ఆశ్రయమిస్తాయి. ఆకులు గాలితో మాట్లాడతాయి. కాని వేర్లు మాత్రం ఎవ్వరికీ కనిపించవు. ఉభయ మరింత శ్రద్ధగా వింటోంది. ఆ చెట్టు నిలబడటానికి వేర్లే ఆధారం. అవి గట్టిగా లేకపోతే చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా ఒక గాలి ఊపుతో కూలిపోతుంది. నీకు ఆ విషయం తెలుసు. నీ భర్త జీవితంలో ఆఫీస్ అతని కొమ్మలు. ఆ కొమ్మలు లేకుంటే జీవితంలో జీవన ఆధారం ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు అతని ఆకులు, నువ్వు ఆ వేర్లు. ఉభయ కళ్లల్లో మెరుపు. ఒకప్పుడు అతని తల్లిదండ్రులే వేర్లు. పెళ్ళయ్యాక ఇప్పుడు నువ్వు. వేర్లు కనిపించవు తల్లి, కాని అవి లేకపోతే చెట్టు నిలబడదు. నీకు నీ స్థానం లేదేమో అని అనిపిస్తే అది నువ్వు బయటికి నీకు నువ్వు కనిపించకపోవడం వల్ల. నీ అవసరం తగ్గినందుకు కాదు. ఉభయ నిటారుగా కూర్చుంది. అయితే అతను నాకు ఆ విషయం చెప్పకపోవడం, నేనే ముఖ్యమని, నా స్థానం చాలా పెద్దది అని. సుగుణమ్మ చిరునవ్వు నవ్వారు. వేర్లతో చెట్టు రోజూ మాట్లాడదు తల్లి. అవి అక్కడ ఉన్నాయన్న నమ్మకం చాలు.
ఉభయ దీర్ఘంగా శ్వాస విడిచింది. నువ్వు అతని ప్రపంచంలోకి బలవంతంగా వెళ్ళాలి అనుకోవద్దు. అతని ప్రపంచం నీ దగ్గరకు రావాలి. నువ్వు వినగానే అతను మాట్లాడడం ప్రారంభిస్తాడు. సుగుణమ్మ ఆమె చెయ్యిని పట్టుకున్నారు. నీ స్థానం ఎప్పుడూ పదిలమే. నన్ను నమ్ము. నువ్వే అతని వెన్ను దన్ను. నువ్వు లేని క్షణం అతను కూలిన వృక్షం. నీ విషయంలోనే కాదు, ప్రతి కుటుంబంలోనూ అంతే. ఉభయ కళ్ళు మూసుకుంది. మనసులో ఏదో బరువు తగ్గినట్టు అనిపించింది. రాత్రి మరింత నిశ్శబ్దంగా మారింది. ఆ నిశ్శబ్దంలో ఉభయ తన స్థానాన్ని స్పష్టంగా చూస్తోంది. మానసికంగా, బలంగా. నానమ్మ, ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ నీ అభిప్రాయాలా లేక నీ అనుభవాలా? సూటిగా అడిగింది ఉభయ. సుగుణమ్మ అప్పడాలు పెట్టడానికి పిండి ఒత్తుతున్నారు. చేతుల కదలికలో అలవాటు, మనసులో ప్రశాంతత. కనకదుర్గ, రామంగారు గుంటూరులో ఎవరికో బాగోలేదని చూసేందుకు వెళ్లారు. వాళ్ల నమ్మకం ఒక్కటే, ఈ 2 రోజుల్లో తమ కూతురిలో మార్పు రావాలి. అది సుగుణమ్మగారి చేత్తో ఉందని తెలుసు. అప్పటికే సుగుణమ్మగారు ఉభయకు తెలియకుండానే వాళ్ళిద్దరికీ మొత్తం విషయం పూసగుచ్చినట్టు చెప్పారు. లేదు తల్లి, మెల్లగా అన్నారు సుగుణమ్మ. నీకు నేను చెప్పింది నా అభిప్రాయాలు కాదు, నా అనుభవాలు, జీవితంలో నేర్చుకున్న పాఠాలు. నేను నీలాగే ఒకింటికి కోడలినే ఒకప్పుడు. నాకు ఎన్నోసార్లు మీ తాతగారి ప్రేమ పూర్తిగా నాకే ఉందో లేదో అన్న భయం వచ్చేది. అప్పట్లో మావి పెద్ద సంసారాలు. ఉభయ చాలా ఆసక్తిగా వింటోంది. నానమ్మ, మరి నాకు అప్పుడప్పుడు అతని ప్రేమ దూరమవుతుందేమో అని అనిపిస్తుంది. సుగుణమ్మ పిండి ఒత్తడం ఆపారు. ఉభయ వైపు తిరిగి చూశారు. అలా అనిపిస్తుంది అంటే నీ మనసులో అతనికి ఎంతో ప్రత్యేక స్థానం ఉందన్న అర్థం. అవ్యాజమైన ప్రేమే ఒక్కొక్కప్పుడు అలాంటి భయాన్ని పుట్టిస్తుంది. ఒక్క క్షణం ఆగి, సీతమ్మ గురించి ఒకటి చెప్తా విను అన్నారు. ఉభయ మరింత శ్రద్ధగా వినసాగింది. అడవిలో రాముడితో ఉన్నప్పుడు అతని ప్రేమపై సీతమ్మకు ఎలాంటి సందేహం లేదు. అతను తన కోసమే జీవిస్తున్నాడని నమ్మకం. పట్టాభిషేకం తర్వాత రాముడు రాజైనప్పుడు రాజధర్మం ముందుకొచ్చింది. ప్రజలు, రాజ్యం, బాధ్యతలు అన్నీ అతని చుట్టూ నిలబడ్డాయి. అప్పుడు సీతమ్మకు అనుమానం వచ్చింది, ఇప్పుడు నా స్థానం ఎక్కడా అని. ఉభయ ఊపిరి బిగబట్టి వింటోంది. కాని ఆమె ఎప్పుడూ రాముడి ప్రేమను ప్రశ్నించలేదు. అతని నిశ్శబ్దాన్ని తిరస్కారంగా భావించలేదు. బాధ్యతలు పెరిగినా ప్రేమ తగ్గలేదని ఆమెకు తెలుసు. సుగుణమ్మగారు పిండి ముద్దపై తడిగుడ్డ కప్పారు. రాముడు రాజధర్మం కోసం మౌనంగా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. సీతమ్మ ఆ బాధ్యతను గౌరవించి మౌనంగా నిలిచింది. అదే పరిణతి. పరిణతి తల్లి. ప్రేమ మాటల్లో కనిపించదు. బాధ్యతల బరువుతో ప్రేమను కొలిస్తే మనం తప్పుతాం. ప్రేమ లేకుంటే భయం ఉండదు. చెప్పటం పూర్తి చేసి సుగుణమ్మగారు మౌనం వహించారు. ఆవిడకు తెలుసు, తన మాటలు ఉభయ మనసులోకి ఇంకాలి అంటే కొన్ని క్షణాల మౌనం అవసరం అని. ఆ మౌనం ఉభయ హృదయాన్నే మార్చింది. కొన్ని క్షణాల తర్వాత, నానమ్మ, నేను ఆదివారం హైదరాబాద్ వెళ్ళిపోతాను అంది. గుడి దగ్గర సంపెంగ చెట్టు నుంచి తెచ్చి మందిరంలోని దేవుడి పాదాల వద్ద పెట్టిన సంపెంగ పువ్వు పరిమళం గదిలోకొచ్చింది. దేవుడి దగ్గర పెట్టిన పూల సువాసనతో కలిసి ఒక్కసారిగా గదంతా గుప్పుమంది. సుగుణమ్మగారు అలమారలో అప్పడాల పిండిని సర్దుతూ ఉండగా ఆవిడ పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. అది సాధించిన నవ్వు. ఆమెకు తెలుసు, ఇది విడిపోని పరిమళం అని. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగు కథలు బై లహరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.